ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో వచ్చే చైత్ర వసంత నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, కలశ స్థాపన లేదా అఖండ దీపం ఎప్పుడు పెట్టాలి, అమ్మవారి 9 అలంకారాల గురించి తెలుసుకుందాము. చైత్రమాసము శుద్ధ పాడ్యమి తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ఋతువులో తొలి ఋతువైన వసంత ఋతువు ప్రారంభమవుతుంది. శిశిర ఋతువులో ఆకులు రాల్చి సర్వస్వం కోల్పోయిన విధంగా కనిపించే ప్రకృతి కాంత ఈ వసంత ఋతువులో నవ పల్లవాలతో చిగుర్లు దాల్చి పూల సోయగాలతో కనువిందు చేస్తూ సుగంధపు వాసనలతో ప్రకృతి పురుషుడికి మకరందాల విందులు అందించే ఈ వసంత ఋతువు అంటే గుణరహితుడైన ఆ పరమాత్ముడికి కూడా ప్రీతికరమే. అందుకే ఋతూనాం కుసుమతరం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అంతేకాకుండా ఈ మాసంలో ఆచరించే వసంత నవరాత్రులు కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి. తెలుగు నూతన సంవత్సరంలో ఆరంభమయ్యే చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజులను వసంత నవరాత్రులుగా, సంవత్సరంలో సగం గడిచిన తర్వాత అంటే శరత్ ఋతువు ఆరంభమయ్యే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు గల 9 రోజులను శరత్ నవరాత్రులుగా పరిగణిస్తారు. వసంత నవరాత్రులన్నీ చైత్ర నవరాత్రులు అని కూడా అంటారు. చివరి రోజైన నవమి రోజున శ్రీరామ నవమిగా జరుపుకుంటారు. వసంత నవరాత్రుల్లో భాగంగా ఉత్తర భారతదేశంలో రామ్లీలా మహోత్సవాల పేరుతో దేవీ పూజ నిర్వహించే సాంప్రదాయము ఇప్పటికీ ఆచరణలో ఉంది. ఈ వసంత నవరాత్రులో ప్రధానంగా శ్రీరామచంద్రుడిని ఆరాధిస్తారు. దీనికి కారణము శ్రీరామచంద్రుడు పురుష రూపంలో ఉన్న లలితాదేవి అని సాధకుల విశ్వాసం. ఇంకా వివరంగా చెప్పాలంటే శ్రీరామో లలితాంబిక అని మన పురాణాలు చెప్తున్నాయి. అలాగే మానవుడికి మళ్ళీ మళ్ళీ మాతృగర్భంలో నరకయాతలు కలగకుండా ఉండడానికి 9 నెలలు జీవుడు పడాల్సిన బాధలు పునరావృతం కాకుండా ఉండడానికి, ప్రశాంత స్థితిని అనుభవించడానికి ఈ వసంత నవరాత్రుల్లో భాగంగా భక్తి శ్రద్ధలతో ఆదిశక్తిని ఆరాధించాలని వ్యాస మహర్షి లోకానికి తెలియజేశాడు. చైత్ర నవరాత్రి పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఈ నవరాత్రుల ప్రారంభానికి ముందు రోజు పసుపు, కుంకుమ, గంధము, పూలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు సిద్ధం చేసుకోవాలి. మరుసటి రోజు అంటే చైత్ర శుద్ధ పాఠ్యమి రోజు ప్రభాత సమయంలోని శ్రీరామచంద్రుడిని, లలితాదేవిని, పరమేశ్వరిని ప్రార్థిస్తూ సంకల్పం చెప్పుకోవాలి. మొదట గణపతి పూజతో పూజను ప్రారంభించాలి. ఆ తర్వాత ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు దేవీ మంత్రాలను జపించాలి. గౌరీ పంచాక్షరి, బాల షడాక్షరి, పంచదశి, షోడశి మంత్రాలు అన్నీ దేవికి సంబంధించినవి. అత్యంత నియమనిష్టలతో ఈ మంత్రానుష్ఠానం సాగించాలి. మంత్రము, యంత్రము, తంత్రము అనే 3 దేవీ పూజా విధానంలో అత్యంత ముఖ్యమైనవి. మంత్రానుష్ఠానం అయిన తర్వాత షోడశోపచారాలతో దేవిని ఆరాధించాలి. అనంతరము సహస్రనామావళి, అష్టోత్తర శతనామావళితో అమ్మవారిని పూజించి ధూప దీప నైవేద్యాలను, తాంబూల నీరాజనను సమర్పించాలి. ఈ వసంత నవరాత్రులు 9 రోజులు దేవీ సంబంధమైన స్తోత్రాలు, కథలతో, దేవీ మహిమ విశేషాలతో ఈ 9 రోజుల కాలాన్ని భక్తి భావనలో దేవీమయంగా గడపాలి. ముఖ్యంగా ఈ నవరాత్రులో కావ్యాలాప వినోదిని అయిన జగన్మాత సన్నిధిలో దేవి సప్తశతి, సౌందర్య లహరి, దేవీ భాగవతం వంటి పఠించడము లేదా శ్రవణం చేయాలి. ఇలా 9 రోజుల పాటు అమ్మవారిని పూజించి 10వ రోజు విజయోత్సవం నిర్వహించాలి. ఈ నవరాత్రుల్లో ప్రధానంగా సువాసిని పూజ, కుమారి పూజ, బ్రాహ్మణ పూజ జరపడం దేవికి ప్రీతికరమైన విషయాలు. ప్రధానంగా కుమారి పూజలో పాడ్యమి నుంచి నవమి వరకు 2 ఏళ్ల వయసు గల కన్య మొదలుకొని 10 ఏళ్ల వయసు గల కన్య వరకు ఆయా దేవతానామాలతో అర్చన చేసి పూలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు సమర్పించాలి. ఈ నవరాత్రుల్లో భాగంగా కన్యలను ఆరాధించడం వలన దారిద్ర్య నాశనము, శత్రు వినాశనము, దుఃఖ నివృత్తి, ఆయురారోగ్య ప్రాప్తి, బలాభివృద్ధి కలుగుతాయని విశ్వాసం. ఈ వసంత నవరాత్రి పూజా విధానంలో
సప్తమి రోజు సరస్వతిని, అష్టమి రోజు దుర్గను, నవమి రోజు లక్ష్మిని పూజించాలి. ఈ ముగ్గురికి మహాసరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అని పేర్లు. అంతేకాకుండా ఈ నవరాత్రులు ఆచరించే సమయంలో ఉపవాసంతో కానీ, ఏకభుక్తంతో కానీ, రాత్రి భోజనంతో కానీ మీకు అనుకూలమైన ఆహార నియమాన్ని విధించుకొని వసంత నవరాత్రి వ్రతం పాటించాలి. 2026 సంవత్సరంలో చైత్ర వసంత నవరాత్రులు చైత్రమాసము శుక్ల పాడ్యమి తిథి మార్చి 19వ తేదీ గురువారంతో ప్రారంభమై మార్చి 27వ తేదీ శుక్రవారము చైత్ర శుక్ల నవమి తిథితో ముగుస్తాయి. నవరాత్రుల మొదటి రోజు మార్చి 19వ తేదీన గురువారం ఉదయం 6:11 నుండి 8:35 వరకు కలశ స్థాపన లేదా ఘట స్థాపనకు ఉత్తమమైన సమయము. మొత్తం వ్యవధి 2:24. ఒకవేళ ఈ సమయంలో కుదరని పక్షంలో మధ్యాహ్నము 11:47 నుండి 12:36 వరకు ప్రారంభమయ్యే అభిజిత్ ముహూర్తంలో కూడా ఘటస్థాపనకు అనుకూలమైన సమయము. చైత్ర వసంత నవరాత్రులలో అమ్మవారి మొదటి రోజు 19వ తేదీ మార్చి 2026 గురువారం చైత్ర శుద్ధ పాడ్యమి తిథి. ఈరోజు శైలపుత్రి మాత పూజ. అమ్మవారి రెండవ రోజు 20వ తేదీ మార్చి 2026 శుక్రవారం చైత్ర శుద్ధ విద్యా తిథి. ఈరోజు బ్రహ్మచారిణి మాత పూజ. అమ్మవారి మూడవ రోజు 21వ తేదీ మార్చి 2026 శనివారం చైత్ర శుద్ధ తదియ తిథి. ఈరోజు చంద్రఘటాదేవి పూజ. అమ్మవారి నాలుగవ రోజు 22వ తేదీ మార్చి 2026 ఆదివారం చైత్ర శుద్ధ చవితి తిథి. ఈరోజు కుష్మాండాదేవి పూజ. అమ్మవారి ఐదవ రోజు 23వ తేదీ మార్చి 2026 సోమవారం చైత్ర శుద్ధ పంచమి తిథి. ఈరోజు స్కందమాత పూజ. అమ్మవారి ఆరవ రోజు 24వ తేదీ మార్చి 2026 మంగళవారం చైత్ర శుద్ధ షష్ఠి తిథి. ఈరోజు కాత్యాయని దేవి పూజ. అమ్మవారి ఏడవ రోజు 25వ తేదీ మార్చి 2026 బుధవారం చైత్ర శుద్ధ సప్తమి తిథి. ఈరోజు కాలరాత్రి దేవి పూజ. అమ్మవారి ఎనిమిదవ రోజు 26వ తేదీ మార్చి 2026 గురువారం చైత్ర శుద్ధ అష్టమి తిథి. ఈరోజు మహాగౌరీ దేవి పూజ. అమ్మవారి తొమ్మిదవ రోజు 27వ తేదీ మార్చి 2026 శుక్రవారం చైత్ర శుద్ధ నవమి తిథి. ఈరోజు సిద్ధిదాత్రి దేవి పూజ. చైత్ర నవరాత్రుల్లో 9 రోజులు పూజ కుదరని పక్షంలో అష్టమి తిథి అనగా 8వ రోజు లేదా నవమి తిథి అనగా 9వ రోజు శ్రీరామనవమి నాడు పూజ చేసుకోవడం చాలా ఉత్తమం. ఈ రోజుల్లో దేవిని ఆరాధించడం వల్ల 9 రోజుల పూజా ఫలితం దక్కుతుందని నమ్ముతారు. ముఖ్యంగా నవమి రోజున సిద్ధిదాత్రి మాత పూజతో పాటు రామచంద్రుని ఆరాధన విశేష ఫలితాలను ఇస్తుంది.